ఇది కట్టి అన్నాళ్ళైందమ్మా ఇల్లు కట్టి? మా మనవరాలు ఇప్పుడు 15 సంవత్సరం అండి, అప్పుడు కట్టేవండి. ఇది ఎలాగమ్మా? ఇది ఎలా కడతారమ్మా అసలు? మామూలుగా మీరే కట్టుకున్నారా ఎవరైనా బయట మనుషులు కట్టించానమ్మా. కట్టించినాక ఈ కర్రలు కట్టేసి వెళ్ళిపోయాడు. కర్రలు కట్టేసి వెళ్ళిపోతే అప్పుడు ఇలాగ నామలు తెచ్చుకోరండి, ఇసుక టాటర్లు వచ్చి కాదు, గోతులుగా నుండి రోడ్డు ఇలా నామల మీద తెచ్చి ఇక్కడ వేసేస్తే జిగురు మట్టి అనేది ఉంటది. జిగురు మట్టిని ఇసుకని రెండు కుమ్మిదానండి తెల్లజావులు వేసి, అందుకు కొంచెం మామూలు నొప్పులు వచ్చి జిగురు మట్టిని మామూలు మట్టి కుమ్ముకుని ముద్ద చేసుకుని అప్పుడు ఈ గోడ కొట్టేదండి. గోడ కొట్టి దాంతో చేసేవారమ్మా. అలాగా మళ్ళీ పేడ తెచ్చుకునండి, గేదెలేసి పేడ, మళ్ళీ మెత్తన మట్టి తెచ్చుకునండి, రెండు కలిపేసి ఉంచుకుని ఫస్ట్ ఈ మట్టిని ఈ జిగురు మట్టి తోటి ఒకసారి మెత్తేసేవారు. మెత్తేసేదానండి. తర్వాత మళ్ళీ ఇంకోసారి నులుపుగా ఎల్లేసాను కదండి, అలా రావడానికి ఇది ఆరిపోయిన తర్వాత అలాగే ఉంటుండగా ఆరిపోద్దండి. ఆరిపోతే మళ్ళీ మనం మట్టి అది పిసికేసుకునేయండి, అది పేడను మట్టి మళ్ళీ పిసుకుని అది వండించుకునేయండి. నులుపుగా నీ తాపి ఎత్తుకున్నట్టు చేతితో మేగిదండి. నేనే మేగిదండి, ఎవరు సాయం చేసేవారు కాదు. అలాగే ఎన్నిసార్లు చెయ్యాలమ్మా? అలాగ ఒక నులుపు వచ్చేదాకా చెయ్యాలమ్మా, ఒక 5 సార్లు అన్నా చెయ్యాలమ్మా. అది మళ్ళీ ఎన్నాళ్ళు ఉంటుంది మళ్ళీ మనకి అలాగా? అదిగోండి ఉంది కదండి, ఇప్పుడు ఎన్నాళ్ళంటే ఇప్పుడు 15 సంవత్సరాలు అలాగ ఉందండి. 15 సంవత్సరాలు రేకులు కోతులు తొక్కేస్తున్నాయమ్మా. కోతులండి ఈ తొక్కేతంతో రేకులు ఆడుకోవడం వల్ల వర్షానికి కొట్టుకుపోయి, లేకపోతే పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ కొన్నాళ్ళు ఉంటదా? కర్రలు కట్టుకుని ఉండించుకుని మళ్ళీ మెత్తుకుంటేనేమో తాటర వేయించుకుని పచ్చమట్టి తెస్తారండి. తాటరోళ్ళు ఇప్పుడు పచ్చమట్టి ఇలా మెత్తుకోవడానికంటే తెస్తారమ్మా. పచ్చమట్టి తేండి అంటే చెప్తారు. ఇప్పుడు ఎంత 3000 అండి మట్టి. ఆ 3000 మట్టి చేసుకుంటే ఇల్లంతా మళ్ళీ శుభ్రం పడుతుంది. ఇంకా కింద మెత్తుకోలేక పేడ మట్టి వారం అలుకునేదాన్ని. వారం అలుక్కుంటాం. అదే శుక్రవారాలన్నా ఎప్పుడన్నా ఇప్పుడు లక్షవారం కదండి, ఇప్పుడు అలికేసుకునేదాన్ని అండి. ఇంకా మళ్ళీ రేపు శుక్రవారం కదండి, పొద్దున అన్ని సిద్ధంగా అదే పూజకి గట్ట చేసుకుంటా కదా, మరి అమ్మవారి దండం పెట్టుకుంటా అన్నా కదా. ఇంకా ఇప్పుడు అన్ని చేసి పేడ మట్టి తెచ్చేసుకుని చేలోకి వెళ్ళి అక్కడ బట్టి పని చేసి కాడికి వెళ్ళండి, తెచ్చుకుని మెత్తుకుని. నువ్వు తెచ్చేసుకుంటావమ్మా పేడను మట్టి కలిపి? తెచ్చేసుకుంటానండి. ఎంత పడుతుంది ఇటమ్మా మామూలుగా అయితే ఈ ఇంటికి ఎంత పడుతుంది మామూలుగా? నువ్వు ఒకసారి తెచ్చుకోలేమమ్మా, కొంచెం ఒక్కొక్క బేసిన్ తెచ్చుకునేయండి, ఒక ముక్కకు చేసుకుంటా. అదేలా అంతా చేసుకోలేం కదండి. అలాగా ఊపున్నాను మట్టికి అలా కొంచెం తెచ్చుకునండి. ఆ గోడ ఆరేదాకా చేసండి. అప్పుడు బాగా నిలిపోయిపోయినాక సున్నం తెచ్చుకుని సున్నం వేసుకుంటే అండి, అదే వైట్ సిమెంట్. ఇప్పుడంటే వైట్ సిమెంట్ అండి. మా చింతానంలోనండి వెంకటబాబు గుడి దగ్గర పక్కనే అమ్ముతారండి గుల్ల ముగ్గని. అది గుల్లలో తెచ్చేసుకుని అండి, కాల్చినాయి అండి. అవి తెచ్చేసుకుని వేడి నీళ్ళు పెద్ద గోన ఉండేదండి. ఆ గోనలో అది ముందు గుల్ల వేసేసండి, వేడి నీళ్ళు వేసేసి కర్రతో తిప్పేస్తండి, పేస్ట్ లాగా అయిపోయేది. వైట్ సిమెంట్ టైప్ లో వచ్చేసేదండి. దాన్ని వేస్తారమ్మా మీరు? వేసేవారు. ఈ మధ్యన ఇంకా అవేం లేకుండా ఇంకా ఈ ప్యాకెట్ తెచ్చేసుకుంటానమ్మా, కలిపేసుకుని వేసేసుకుంటాను. సంవత్సరానికి ఒకసారి అలాగే వేసుకుంటే అలాగా అది పండగకి వేసుకుంటే అండి. ఇంకా ఇవన్నీ పండుగలు అయిపోతాయి కదా. మన పండగ వేసుకున్నారా అయితేను? మళ్ళీ ఒంట్లో బాగాలేదు, పేడ మట్టి మేగేసి వదిలేసానమ్మా. అది ఎప్పుడన్నా కావాలి మళ్ళీ సున్నం తెచ్చుకుని వేసుకుందాము అనేసి ఇంకా అలాగే వండించేసుకున్నాను. మరి మీకు 50 సంవత్సరాలు అంటున్నారు, అప్పటి నుంచి ఇప్పటికి అసలు ఏం మారింది అంటారు? మీకు అప్పుడు బాగున్నాయి, ఆ రోజులు బాగున్నాయి, ఈ రోజులు బాగున్నాయి? చెప్పుకోవాలంటే ఆ రోజులే బాగున్నాయి అంటావమ్మా. ఏంటి 2 రూపాయలు అట్టుకెళ్తే అన్ని వచ్చాయండి. కూర వచ్చేది, బియ్యం వచ్చి అన్నట్టుండి. ఎంత తక్కువ రేట్ అన్నా కేజీ బియ్యం వచ్చేవండి ₹1.50. ఉన్న ₹10 ఏదోటి వచ్చేయండి. ఇప్పుడు 1000 రూపాయలు అట్టుకెళ్ళినా ఏమి రావట్లేదమ్మా, ఏమి రావట్లేదు. మరి అప్పుడేమో కూలేమో ₹2, ₹3 ఉండేది. 40 రూపాయలకి ఎక్కడ దాకా వెళ్ళేవి? అవునమ్మా. లాస్ట్ కూలీ పని ఎంత రేట్ లో చేసావు నువ్వు?
ఫస్ట్ స్టార్టింగ్ లో 2 రూపాయలు చేశారన్నావు. 2 రూపాయలకి చేశానండి. అలాగ ఉండగా 40 రూపాయలు కూలండి. 40 రూపాయల దాకా చేసావు. కష్టపడ్డా. అప్పుడు నీ వయసు ఎంత? అప్పుడు ఎంతండి 20 వస్తాయండి. 20 సంవత్సరాలు అంటే ఇప్పుడు నువ్వు 10వ సంవత్సరం దగ్గర నుంచి 10 సంవత్సరాలకి 2.5 రూపాయలు కూలి దగ్గర నుంచి 40 రూపాయలు కూలికి వెళ్ళావు, కష్టపడ్డావు. అదన్నీ ఎలాగండి ఇప్పుడు అంటే ఆటో వస్తుంది 500 అయినా మనిషి దొరుకుతలేదు అంటున్నారండి. ఎక్కడండి అర్థగట్ట వెళ్ళేవాళ్ళు నడుచుకుని వెళ్ళేవాళ్ళు 40 రూపాయలకి. 40 రూపాయలకేనండి నడుచుకుని వెళ్ళి నడుచుకుని వచ్చేవాళ్ళు. ఈ టయానికి నలుగురు వెళ్ళిపోయేవారా? వాళ్ళు వచ్చేవారు కాదులేండి, చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరితో వెళ్ళేదాన్ని. బోల్డ్ జనం వెళ్ళేవారండి. బోల్డ్ మంది ఒక్కొక్కరు రైతులకి మీరు రమ్మన్నారు అనుకోండి ఒక 20 మందిని పంపించేది మా అక్క. సార్ గారు ఉన్నారు అనుకోండి ఒక 50 మందిని పంపండి అంటే అలాగే జనాలు అందరినీ పోగేసేయండి పంపించేది. అందరి మీద ఏమైనా అమౌంట్ వచ్చింది అమ్మాయికి మీ అక్కకి? మా అక్కకి అప్పుడు తక్కువ కదండి, ఒక కూలి ఇచ్చేవారండి. 40 రూపాయలు ఇచ్చేవారు. తను పని చేసుకోకపోయి జనాలు పంపించడానికి ఒక కూలి ఇచ్చేవారు. వెళ్ళింది ఒక ఆలు ఇచ్చుకునేదండి, లేకపోతే లేదనేదండి. అదే వెళ్ళిన దాంట్లోనే పని చేసుకుంటే ఆ డబ్బులు తెచ్చు అది అలాగే ఉండిపోయిందండి, గడించుకోలేదు. ఎంత పని చేసిన టైం అంతే మనం ఏం చేయలేం కదమ్మా. అలాగే ఇప్పుడు నువ్వు ఏ పని అన్నా సరే రాళ్ళు గట్ట మోసి పనేనమ్మా, అదే కూలి పని అంటే మేస్త్రి దగ్గర చేసే పనేనా? కాపీ పని కాదమ్మా, ఇటుక తయారు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇటుక మోసేదానివి అంతే కదా? చిన్న ఇటుకలు వస్తున్నాయి. అవునులే తెలుసు. కాల్చక ముందు అదే కాల్చక ముందు తీసేవారండి, బెంచి అనేసి తీసేవారండి. అయితే ఇటుక పని కూడా నీకు తెలుసు, ఎలా తయారు చేస్తారో ఏటో అది కూడా తెలుసు. ఎలా చేస్తారు ఇటుక అసలు? పొడుగు ఉంటదమ్మా, అది మట్టేనమ్మా? మట్టి అండి, జిగురు మట్టి వేసండి. ఇప్పుడు వాటిలోని బూడిద ఉంటదండి, వంటలు చేసేది బూడిద ఉంటదండి, ఒక బూడిది. ఆ బూడిదెట్టి అది తెచ్చేసి ఓ పక్కన వేస్తారండి వాళ్ళు రైతులు. వేసి ఇసుక కలుపుతారండి. ఆ ఊకలోనా? మట్టికండి ముందు మట్టి వేసేస్తారండి, నీళ్ళు తడిపేస్తామండి, నీరు ఎడతాం. బోరింగ్ కొట్టాలంటే బోరింగ్ కొట్టేవాళ్ళు అండి, లేదంటే కాలు వస్తాయండి గోడ వేసి తోడేవాళ్ళు. 2 మనుషులు వేసి ఆ సినిమాలో చూడండి నాగేశ్వరరావు మనసులా ఆడు అలాగా గోడ వేసి తోడేవాళ్ళు. 2 అటాకులు ఇటాకులు ఉండి తోడేవాళ్ళు. సరే, అది నానిపోయిన ఇటుకలు అదే గోడ వేసి నీళ్ళు తోడేవాళ్ళు. మట్టి మోసేసినాక ఆ మట్టి నానిపోయేదండి, వాళ్ళు గేదెలు ఎట్టి తొక్కించేవారండి. ఆ మట్టిని తొక్కించి బూడిద వేసి కలిపేవారండి. అది చిక్కబడేదాకా ముద్దొచ్చేదాకా తొక్కించేవారండి. అప్పుడు తీసి పక్కన వేసేవారండి. ఒక మేస్త్రి ఒక ఆడావిడి ముద్ద చుట్టడానికి ఉంటారు ముద్దలో, అది ఇటుకి ఆ మేస్త్రి చేసేవాడండి. మేము చెక్క మీద వేస్తుంటే మేము మోసుకెళ్ళి ఇంకొక ఆవిడకి ఇస్తే వగ్గేదండి. లైన్ గానే ఇప్పుడు చూస్తున్నాం కదండి టీవీలోని, అదే కళ్ళం మీద చూస్తున్నాం కదా. ఇప్పుడు అంటే నేల తీస్తున్నారండి, అప్పట్లో అయితే బెంచి తీసేవాళ్ళు. నేను వగ్గేదాన్ని అండి, నేను వచ్చి నీకు కూడా తయారు చేయడం. దాన్ని మళ్ళీ ఏం చేస్తారమ్మా? ఆరబెడతారా? ఆరిపోయినాకండి తిరగేస్తామండి, తిరగేసి కుందనాలు పెడతామండి. కుందనాలండి బెడ్ లో ఇలాగెట్టి సర్దడం, అవి కుందనాలు అంటామండి. అవి ఎట్టినాకండి బాగా ఆరిపోయినాక అప్పుడు మళ్ళీ బట్టీకి వేస్తామండి, బట్టీలో పేరుతాం. బట్టీలో పేర్చి ఓకేసి కాలుతాం. వాటినా ఎంతసేపు కాల్చాలమ్మా వాటిని? అది ఇప్పుడు మొదలెడతారండి, తెల్లవారులు కాలుతారండి, రాత్రి అంతా కాలుతారండి, పొద్దున కట్టేస్తారండి. అది స్టవ్ ఏమన్నా? కాదండి, అదో పొయ్యి తయారు చేస్తారండి. పొయ్యి మీద పెడతారా ఇటుకలన్నీ పేరుతారా? ఒక గదిలాగా ఇప్పుడు ఈ గది ఉందండి, ఆ గదికి పొయ్యిలు పెడతారు. ఓకెళ్ళడానికి పొయ్యిలు ఎట్టి దాంట్లో పేరుతాం అనమాట. అది పేర్చిన వాళ్ళు రోజంతా అలా కాల్చాలి, అప్పుడు రంగు మారుతుంది. ఇప్పుడు అంటే పెద్ద ఆమలు ఎట్టేస్తున్నారండి, ఇప్పుడు మాసారన్న అయ్యిందండి, పెద్ద ఆమలు ఎడుతున్నారండి. అలాగా ఎట్టి కాలుతారండి, పుల్లలు వేసేస్తారండి ముందు, ఆ తర్వాత ఓకేస్తున్నారండి. ఆ రోజంతా ఇంకా ఆఫ్ చేసినాక రోజంతా ఇంకా అలా వదిలేసి మర్నాడు నుంచి ఎవరి కలతాలకి రోడ్లు వేసేస్తారు అన్నమాట. అంతే కదా, 2 రోజులు ఉంటది. వేడి కదండి,
బానే ఉందమ్మా. అయితే మీ దగ్గర అయితే రెండు నేర్చుకున్నాం. అమ్మా ఈ గోడలో ఎలా కట్టాలి, ఎలా తయారు చేయాలంటే ఒకటి నేర్చుకున్నాం, ఇటుకలు ఎలా తయారు చేయాలని నేర్చుకున్నాం. అలాగే రెండు నేర్పించావు. అలాగే సరే బానే ఉంది. కానీ ఇప్పుడు అక్కాల ఇంటికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా సరే ఈ ఇంటికే వచ్చేయాలి అని నీకు ఎందుకు అనిపిస్తుంది? నాకు వాళ్ళ ఇంటికాడ ఉండిపోద్ది అమ్మా. నాకు అది ఏంటండి ఎంత టైం అయినా సరే ఆ ఊడిపోయిన దాంట్లో నా కారిపోయిన మంచం మీదే పడుకోవాలంట. అప్పుడే కానీ మనసు మనశ్శాంతి ఉండదండి. నాకు నిద్ర కూడా రాదండి. మన ఇంటికి వెళ్తేనే మనకి హాయిగా అనిపిస్తుంది. ఏ చిన్న ఇల్లు అన్నా పెద్ద ఇల్లు అన్నా సరే మన ఇల్లు మన ఇల్లు అండి. ఇప్పుడు మా అమ్మాయి గారి ఇంటికి ఎప్పుడన్నా రామ్మ అనేసి అంటది. ఎలాగా వెళ్తానండి. ఇక్కడే కాదండి 10 అయినా సరే వచ్చేస్తానండి. ఎవరొక్కడ దేబెట్టారమ్మా? దేబెట్టరండి, నాకు భయం ఏముందండి, వచ్చేస్తానండి. ఎరగనూరండి వచ్చేస్తానండి. వచ్చేసి తాళం తీసుకుని టీవీ పెట్టుకుంటానండి. నిద్ర వచ్చేదాకా టీవీ చూస్తాను. టీవీ కట్టేసుకుని. ఏ సీరియల్ చూస్తామో బాగా? నీకు ఏ సీరియల్ ఇష్టం? ఒక ఇష్టం ఫేవరెట్ ఉంటది కదా? ఫేవరెట్ అంటే ఈటీవీ చూస్తానండి. ఈటీవీ ఒకటే, అందులో ఎన్ని నాటకాలు వస్తాయి అన్ని చూస్తాను. బాబా గారి సీరియల్ చూస్తావా? బాబా గారి సీరియల్ చూస్తావా? సాయిబాబా ఇష్టమేనా? బాబా గారిది అది ఏదమ్మా సాయిరామ్ కాదమ్మా. ఆ ఛానల్ జీ తెలుగులోనే, ఇందులోనే ఈటీవీలోనే వస్తుంది కదమ్మా ఛానల్. ఈటీవీ ప్లస్ అదే అది సినిమాలు వస్తుందండి, అది చూస్తాను. పాత సినిమాలు వస్తాయి కదండి, అది చూస్తాను. మళ్ళీ పొద్దుట ఇది వస్తుందండి శనేశ్వరుడు మహిమ ఏదో వస్తుంది. అవన్నీ చూసేస్తా, ఇంకా ఏది వదలవు మొత్తం అన్ని చూస్తాను. ఫస్ట్ నువ్వు ఏ సినిమా చూసావమ్మా? సినిమా హాల్కి వెళ్ళి ఏ సినిమా చూసావు నువ్వు? రామారావు సినిమా చూసానండి. ఆ పేరేంటి? అదండి అడవిరాముడు సినిమా చూసా. మరి మోగ మనసులు బాగా గుర్తున్నట్టుంది, టీవీలో వస్తుంది కదండి, అందుకని ఎక్కువ వస్తుంది ఆ సినిమా. అందుకని అది మోగ మనసులో చూసానండి, కాకపోతే అప్పుడు ఫస్ట్ కాదండి, రామారావు సినిమా ఫస్ట్ చూసా. నీకు ఏ హీరో ఇష్టం? పవన్ కళ్యాణ్ అండి. రామారావు అన్నావు, నాగేశ్వరరావు అన్నావు, పవన్ కళ్యాణ్ ఇష్టం. అలా కాదమ్మా, మరి ఇంకో పని చేసిన కాడ నుంచి అండి మేము మా ఫ్రెండ్స్ ముగ్గురు అండి. ముగ్గురు ఎవరు పేర్లు చెప్పు? నోకరత్నం అండి, చంద్రకాంతం, నువ్వు, రాముడు. మా ముగ్గురు ఏదన్నా అనుకుంటే చేసేయాలండి. పవన్ కళ్యాణ్ గారు సినిమా వచ్చిందండి ఫస్ట్ తమ్ముడు. తెల్లారుజామున వెళ్ళిపోయాడు టికెట్లు. ఏ హాల్కి వెళ్ళారు? ఇక్కడ లక్ష్మికి ఆయన మనకు అందరూ తెలిసిన ఏరియా ఇదంతా. లక్ష్మికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే బాబాయ్ అందరూ రామును, నవరత్నమును, చంద్రకాంతం ఎక్కడికో వెళ్ళిపోయారు, ఏమో అయిపోయారు. రాత్రి గొడవ ఆడుకున్నాం కదా, ఏదో చేసుకున్నట్టున్నారు. కొంచెం పనికాడ ఏదో చిన్న మాట అనుకున్నామండి. అదేలే ఈ ముగ్గురు ఏదో అయిపోయి ఉంటారు అనేసి ఏట్లు గట్ట ఎత్తుకేసుకున్నాను. ఏరా చుట్టూ మీద రాబోయేటప్పటికి ఎంత అయ్యిందండి? 12 అయ్యింది, మధ్యాహ్నం 12 అయ్యింది. గోలెట్టేస్తున్నారండి. అప్పుడు పెళ్ళి అయిందమ్మా నీకు? అయ్యిందండి. అయిపోయింది కదా? పిల్లలండి, పిల్లలు చిన్నోళ్ళు. ఎవరికి చెప్పండి వెళ్ళిపోయారు ముగ్గురు ఫ్రెండ్స్ అని. సరిపోయింది. అప్పటి నుంచి ఇంకా పవన్ కళ్యాణ్ ఇష్టం అండి. పవన్ కళ్యాణ్ నచ్చింది ఏమి లేదు, సినిమా చూసాను అంతే. అంటే అదే ఇప్పుడు హీరో నాగార్జున నచ్చలేదు, చిరంజీవి నచ్చలేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు నచ్చాడు? అది ఏదో ఉంటారు కదా అభిమానం అనేది. ఏమంటావండి, కొంచెం ఏదో కొంచెం చిల్లిగా ఫ్రెండ్లీగా మాట్లాడినట్టు ఉంటారండి. అందుకని మన ఇంట్లో మనిషిగా కనిపిస్తారు, అందుకని నచ్చాడా? అమ్మ బాగా నువ్వు చేపల కూర వండుకుంటామండి ఎక్కువగానే. బాగా మీకు మీ ఆయన గారికి ఇష్టమైన కూర ఏంటి మీరు వండితే? మా ఆయన గారు చాందంపుల కూర తినేవారు కాదు కానీ ఏ చేపల కూర వండినా ఏది వండినా ఇష్టంగా తింటారు. మీరు ఏది వండినా సరే ఆయన ఇష్టమైంది. పిల్లలు మా అబ్బాయికి అయితే కోడిగుడ్డు ఉక్కురు వేయాలండి. మీరు వేస్తే ఇష్టమా? అబ్బో, అందులో ఏం బాగా వేస్తారా? మరి ఏం బాగేసి అమ్మ వండితే ఇష్టం. అదే ఏమి అయినండి, గవ్వ వస్తాను, అది ఉల్లిపాయలకు వస్తాను, పచ్చిమిరకాయలకు వస్తాను, ఇంకా అంతే అండి. కానీ నూనె చుక్క వేసేసి తాలింపు పెట్టేయండి, జీలకర్ర వేస్తానండి, ఇంకా అంతే అండి రుచి. అదే నచ్చుద్ది. మరి మీ అమ్మాయికి అయితే? మా అమ్మాయి ఏదేసినా వండేసినా వాళ్ళ నాన్నగారులా తినేస్తారు. నీకేం ఇష్టం? నాకైతే అండి కూరలు ఏమైతే తినలేనండి. కూరలు అయితే తినలేము. ఏ చేపలో ఏదో బాగా ఏం తింటావు మరి ఇష్టంగా?
చేపల కూర ఎక్కువ చేపలు తింటాను. తింటావా చికెన్ తింటావా? చికెన్ ఎక్కువ తినగానే చేపలు ఎక్కువ తింటాను. చేపలు ఇష్టం, చాలా ఇష్టం అండి. ఇప్పుడు అంటే ఇంకా నీరసం వచ్చింది కానీ తింటే మానేస్తాను. లేకపోతే రాత్రి అయినా కానీ అండి వెళ్ళి చేపలు తెచ్చుకుని వండుకుని అప్పటికప్పుడు తెచ్చుకొని అలా వండుకుంటాం, ఫ్రెష్ గా వండుకొని అలా తినేస్తామండి. అదే నలుగురం కూర్చొని అలా తినేసేవాళ్ళం. ఓకే ఓకే. మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? అదే ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? ఎవరు ఉన్నారండి? ఒక ఆవిడైతే అన్నవరం ఉంటుందండి, వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. వాళ్ళ ఆయన కాలం చేసాడు, వాళ్ళ ఆయన కాలం. ఎప్పుడన్నా వస్తే కలుసుకుంటారా ముగ్గురు? నిన్న వచ్చిందండి ఒక ఆవిడ, చంద్రకాంత అన్న ఆవిడ. వర్షం వచ్చేసిందమ్మా రాత్రి నిన్న, అందుకని మరి ఫ్రెండ్స్ కలిసారు కదా అందుకన్నా వర్షం వచ్చిందండి. అప్పుడే టీ పెట్టుకుంటున్నాను, ఇద్దరం తాగామండి, ఏదో మంచి చెడ్డ చెప్పుకున్నాం. తాను ఎప్పుడు వస్తా ఉంటది ఇక్కడికి? అత్తమాని రాదా? అత్తమాని రాదండి, కూతురు దగ్గర ఉంటుంది. ఎప్పుడన్నా వస్తే మిమ్మల్ని కలుస్తారు. ఇప్పుడు వర్షం గట్టా వచ్చినప్పుడు ఇబ్బందులు ఏమైనా ఉంటాయమ్మా? లేదమ్మా, పాములు గట్టా ఏమైనా వస్తాయమ్మా? వస్తాయా? నాడు అనగానే వెళ్ళిపోతాయి. వస్తాయా? నీకేమైనా భయం వేస్తుందా? నాకు భయం వేయదమ్మా. భయం వేదా? వెళ్ళగెళ్ళిపోతే మీ ఫ్రెండ్స్ ఏమో? ఫ్రెండ్స్ ఏముందండి, అవి ఉన్నా కాడ మేము ఉన్నామండి. అదేలే ఇలా లోపలికి ఏమైనా వచ్చేస్తాయా? ఇంకేం రావా? వస్తే రానివ్వండి, వస్తుందండి, వస్తాయి పోతాయి. ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? ఇబ్బంది ఏమీ లేదమ్మా, దేవుడి దయ వల్ల, దొరకల దయ వల్ల, చట్టంతల దయ వల్ల మాకు ఏ ఇబ్బంది లేదమ్మా. కాకపోతే ఏదో ఆ పూటకు పోతుంది అంతే. ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. ఇదే హ్యాపీ జీవితం. అదండి. అంటే ఏం కాదు, నీకు నలుగురు చుట్టుపక్కల ఉన్నారు కానీ పిల్లలు గట్ట నాతో లేరు అన్న ఫీలింగ్ మాత్రం కొంచెం ఉంది. అదండి. అంతే కదా, కాదమ్మా. ఇవన్నీ అయిపోయాయి, నువ్వు ప్రతిరోజు దేవుడి దండం పెట్టుకుంటాను అని అంటున్నావు. నెక్స్ట్ ఏమో ఒక అగరత్తి లేకపోతే ఆ రోజు ఏమో దేవుడి దండం పెట్టుకోకపోతే నాకు మనశ్శాంతి ఉండదమ్మా అని కూడా అన్నావు. ఇప్పుడు ఇన్ని చేస్తున్నావు, చేసినప్పుడు నీకు ఎప్పుడన్నా సరే జీవితం మీద చిరాకు వచ్చి ఏటి దేవుడా ఇన్ని దండాలు పెట్టి ఇన్ని చేసుకున్నా సరే నాకు ఏ విధమైన మంచి ఇది లేదు అని నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? అనిపిస్తుందండి. అనిపించినప్పుడు పడుకునండి ఆలోచించుకుంటానండి. ఇంతమంది ఉన్నారు, సచ్చిన వాళ్ళు ఉన్నారు, బతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాకపోయినా భగవంతుని ఇప్పటి నుంచి నిన్ను అడుక్కుంటున్నాను, నాకు ఏ దారి కనపడతలేదు, ఏంటి నా పిల్లల పరిస్థితి కూడా బాగాలేదు అనేసి అనుకుంటాను. అనుకుంటే ఏదో మొన్న అయితే అండి చెప్పపోతామండి, ఇక్కడ భైరసం తీర్థమైందండి, అదే శివరాత్రి అండి. ఆ శివరాత్రి వెళ్ళిన మరసని మా అబ్బాయి దేవుడికి నూనె వేస్తామండి. నూనె వేసి దండం పెట్టుకుని వస్తాం. అప్పుడే నాకు ఆవిడ జీతం వచ్చిందండి. పూల దండ అవి తెప్పించి భైరసం బాబుకి వేసాను. వేసిన 3వ రోజుని వెంకన్న బాబు తెలదండి, ఎవరో తెలదు, ఆయన వచ్చి అది మీరు ఎప్పుడైనా పాట చెప్తాం వాళ్ళకి ఇచ్చారండి? అది నాకు తెలియదమ్మా. అదండి, వెంకన్న బాబు పాట చెప్తే గురువు గారు వేసుకుంటారు చూడండి, దండ వేసుకుని వస్తారు చూడండి పదం చెప్పడానికి, వెంకన్న బాబు పాట అలాగ వచ్చేయండి. గుమ్మం కాడ నుంచి అన్నారు, బాబు నేనేమో పదం అది చెప్పించుకోలేదు కదా బాబు, మీరు ఎందుకు వచ్చారు బాబు అనేసి నిద్దట్లోనే అంటున్నాను. కల్లోనండి, నిజంగా కాదు కల్లోని. అందుకని ఏంటి ఇలాగా ఆయన వచ్చారు, నేను ఆయనతోనే మాట్లాడలేదు, చెయ్యలేదు. 3వ రోజునండి. అదేలే ఇలాగా చేసిన 3వ రోజున, శివరాత్రి అయిన 3వ రోజునండి. అలాగ వచ్చి నుంచున్నారు కానండి, కళ్ళ నీళ్ళు కారుతున్నాయి ఆయనకి. నీళ్ళు కారుతుంటే ఏం బాబు ఏ అనేసి దగ్గరికి వెళ్తుంటే గొక్కుని మెలికి వస్తుందండి. దగ్గరికి వెళ్ళానే కానీ మెలికి వస్తుందండి. అప్పుడు ఏం చేయాలా భగవంతుడా, 7 కొండలాడా నువ్వు ఇలా కనపడ్డావా ఏంటి, నువ్వు బాధపడ్డావా అని చెప్పేసమ్మా అలాగా అనిపించిందో ఏంటో అనేసి అని ఆకుని లేచండి. ఆ తెల్లారిగానే లేచుకొని చీపు వేసుకుని ఇంకా వాళ్ళు ఏంటని పొద్దున్నే లేచి శ్రీమన్నారాయణ అంట లేచి భూదేతమ్మ దండం పెట్టుకున్నాను లేస్తాను. పొద్దున్న లేచి ఇంకా అలాగే బండి నడిపిస్తాడండి, ఏ ప్రాబ్లం లేకుండా. ఇంక ఇవన్నీ చూసుకునేది కూడా అయినా కదమ్మా, ఇంకా అలాగనుకోవడం అనేసండి. ఇంకా ఫోన్లే అమ్మా అంటే ఇప్పటికి ఇప్పుడు ఎవరు ఆధారం ఉన్నా లేకపోయినా సరే నువ్వు అంతటి నువ్వు ఒకరు పెట్టాలని రూల్ లేకుండా ఇప్పటికే నువ్వు ధైర్యంగా కష్టపడి తింటున్నావు. ఇంకా అంతకు మించి దేవుడు ఇచ్చి వరమేమో. అదేండి, ఆ బాబు శక్తి ఇచ్చిందే కదమ్మా ఇదంతా కూడా. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇవ్వకపోయినా పరోక్షంగానే నీకు ఏదో ఒక సపోర్ట్ ఇచ్చాడు కదా. అదే ఏదన్నా మీరు రావడం ఏదన్నా సరే భగవంతుడు రారు కదా ఆ దేవుడు. అదే అండి, దేవుడు మనుషుల రూపంగా వస్తారు అనేసి అనుకుంటారు. అలాగే దేవుడు రూపంగా రాపోనా ఆ రావుడు వారా సాయిబాబా అలాగా
తీసుకొచ్చారేమో అండి మమ్మల్ని అదేలేమ్మా, అలాగ అనుకోవాలి కానివ్వండి. అంతేలే. సరే అమ్మ అయితే ఆ. రాములు గారు వెళ్ళొస్తామమ్మా. మరి అయితే అలాగే అమ్మా, నువ్వు ఎప్పుడు బాధపడకు. మీ చుట్టుపక్కల వాళ్ళే నీ పిల్లలు. సరేనమ్మా, ఏదో దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు. సరే అమ్మా. ఉంటామమ్మా అయితే. మరి అమ్మా ఉండండి, జనపతోడు పెట్టండి. తింటాను, తింటా, కూర్చో కూర్చో తింటాను. తీసుకొస్తాను. తెద్దిగాని తెద్దిగానిలే.